ఈ పాఠ్య భాగంలో లూకాసు వార్త 13:6-9 మనము ఇద్దరు మనుషుల్ని చూస్తున్నాం. ఎవరు ఇద్దరు మనుషులు? ఒక యజమానుడు, ఒక తోటమాలి కదా. ఒక యజమానుడు, ఒక తోటమాలి. యజమానుడు తోటమాలి యొక్క సంభాషణ ఇక్కడ చూస్తున్నాం. దేవుడు అనేక ఉపమానములు చెప్పినాడు. ఎన్ని ఉపమానాలు చెప్పినాడు కదా. మనకు మొట్టమొదటి ఉపమానం ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 13వ ఉందని మనం తెలుసుకున్నాం ఇంతకుముందు కూడా. సో ఉపమానములు దేని గురించి చెప్తాడు? ఉపమానం అనేది చిన్న 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 స్టోరీస్, స్మాల్ పారబుల్స్ అన్నమాట. అవి ఎందుకోసం చెప్తారు? ఉపమానము అంటే అవి మనము అప్లై చేసుకోవడానికి, ఈజీగా అర్థమవునట్లు. ఇవి మన కోసమే, మనకు అర్థమవునట్లుగా రాశాడు కానీ సాతానుకు అర్థమవునట్లుగా రాయలేదు. సాతానుకు అర్థం కాదు. ఎవరికి అర్థమైతే దేవుడు నమ్మిన బిడ్డలకే అర్థమవుతాయంట ఉపమానములు. అందుకోసమే దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుణ్ణి ఎవరైతే అంగీకరించారో వారికి ఈ ఉపమాన భావాలు అర్థమవుతాయి. అందుకోసమే దేవుడు ఇక్కడ 13వ అధ్యాయము 6వ వచనంలో ఒక ఉపమానం చెప్పాడు. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెనక్కి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అంజూరపు చెట్ట. ఏ చెట్టు? ద్రాక్ష తోటలో ఏం వెతికాడు? అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతడు ఏం చేశాడు? అంజూరపు చెట్టు దూరం నుండి చూస్తేనే పచ్చని ఆకులు కలిగి ఉంది. ఆకులుంటే ఏమనిపిస్తుంది? అరే చెట్టు ఆకులు ఉన్నాయంటే దానికి ఏముంటాయి? పండ్లు కూడా ఉంటాయి అనుకుంటారు కదా. ఎవరైనా అట్లే పచ్చగా ఉందంటే ఏమనుకుంటారు? ఖచ్చితంగా దానికి ఆ చెట్టు బాగా ఫలభరితమైనది అని అనుకొని ఆ పండ్లను కూడా తినాలి అని ఆశ వస్తుంది. కానీ ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేవు, పండ్లు లేవు. పండ్లు వెతకు వచ్చినప్పుడు ఏం లేవు, పండు ఒకటి కూడా కనపడలేదు. అవి ఏమీయో దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ వచ్చుచున్నాను కానీ ఏమీయో దొరకలేదు. దీనిని దానికి వేయము. దీని వలన ఈ భూమిలో ఏదో వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. యజమానుడు ఏం చేశాడు? అంత మంచి భూమిలో, ద్రాక్ష తోటలో, ఆ తోటలో అంజూరపు చెట్టు నాటి ఉన్నారు. నాటి ఉన్నా కూడా ఆ చెట్టుకి ఏమీ లేవు, ఫలములు లేవు. వెంటనే తోటమాలితో అన్నాడు, ఎందుకు వచ్చినావు నువ్వు ఈ చెట్టులో? ఈ చెట్టుకు ఏం లేదు, ఫలాలు లేవు కదా, ఏమీ దొరకలేదు. నేను వెతికినప్పుడు పండ్లు దొరకలేదు కాబట్టి దీన్ని ఏం చేయాలి? నరుకు వేయమంటే దీనివల్ల ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోతుంది? ఈ భూమి వేస్ట్ కదా, కొట్టిపడేసి చెట్టు కొట్టిపడేస్తే మనకు అవసరం లేదు, అక్కడ ఇంకొకటి నాటుకోవచ్చు కదా అన్నట్టుగా ఈ భూమి వ్యర్థమైపోవచ్చున్నది అని ద్రాక్ష తోటమాలితో చెప్పి నరికి వేయమన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రోవి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. తోటమాలి యజమానునితో అడుగుతున్నాడు, అయ్యా కరెక్టే అయ్యా, చెట్టేమో బాగా పెరిగింది, దానికి ఆకులున్నాయి, పచ్చగా ఉంది, కానీ దానికి చుట్టూ 3 సంవత్సరములు కూడా నేను ఎరువు వేస్తూనే వచ్చాను. ఆ ఎరువు ఎంత వేసినా కూడా దానికి పండు రాలేదు. ఇప్పుడు పండు చూస్తామని ఎదుగుతుంటే కూడా పండు దొరకలేదు. కరెక్టే, మీరు నరికి వేయమన్నది కూడా కరెక్టే, కానీ ఇంకొక సంవత్సరం చూస్తానయ్యా, ఇంకొక సంవత్సరము దానికి ఎరువు వేస్తాను అని తోటమాలి అంటున్నాడు. ఇంకొక సంవత్సరము. మన జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాలు గతిస్తూ వస్తున్నాయి. మన జీవితాల్లో మనం పుట్టినది మొదలుకొని కాపాడు, లేకపోతే మనం రక్షణ పొందిన వారము, రక్షింపబడినటువంటి సంవత్సరం నుండి మొదలుకొని కూడా మనము సంఘములో ఎదుగుతూ వస్తున్నాము. కానీ ఏమి లేవు, పండ్లు లేవంట, ఫలాలు లేవు, ఆత్మీయ ఫలాలు అసలు లేకుండా పోతున్నాయి. అటువంటి జీవితం మనం కలిగి జీవిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యజమానుడు ఏమంటున్నాడు? ఎందుకు
ఎందుకు ఇంత ఎరువు వేసి ఇంత చేస్తున్నా కూడా ఈ స్థలం కూడా వేస్ట్ కదా. ఇన్ని రోజులు ఎరువు వేసి పెంచినటువంటి ఈ చెట్టుకు ఫలాలు లేనప్పుడు ఎందుకు లాభము? ఏమీ లాభం లేదు కదా. దీన్ని నరికి వేయమంటే తోటమాలి ఏమంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం చూద్దామయ్యా. గడిచినటువంటి సంవత్సరంలో మనం ఎంతో ఎరువు తిన్నామా లేదా? ఎన్ని ప్రసంగాలు విన్నాము, ఎన్ని వాక్యాలు విన్నాము. ఎంత వాక్యము విన్నా కూడా మనం ఎలా ఉన్నామో ఫలభరితం లేని జీవితంలో ఉంటున్నామేమో చూడండి ఒకసారి. మనకు వచ్చినటువంటి శారీరక ఫలాలు కాదు మనకు కావాల్సినవి. శారీరకంగా ఫలాలు అంటే ఏంటి? బిడ్డలు పుట్టడం, ఇల్లు కట్టుకోవడం, ఫైనాన్షియల్గా మంచి స్టేటస్లో ఉండడం, బాగా డబ్బు సంపాదించి మంచిగా అందరికంటే బాగా ఉండడం కాదు. శారీరకమైనటువంటి ఫలాలు కాదు దేవుడు ఇక్కడ కోరుతున్నది. ఏం కోరుతున్నాడు? ఆత్మీయ ఫలాలు కోరుతున్నాడు. ఆత్మ ఫలాలు తెలుసు కదా మనకు. ఎన్ని ఉన్నాయి ఆత్మ ఫలాలు? 9 ఉన్నాయి. ఆ ఆత్మ ఫలాలు మనలో ఎదుగుతూ చేరలేదా? ఎరువు వేస్తూనే ఉన్నాం, సంవత్సరం కొన్నది ఎరువు వేస్తూనే ఉన్నాం. ఎంత ఎరువు తిన్నాం పోయిన సంవత్సరం? దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నాం, ఎంతో ఎరువు తింటున్నాము. ఆ ఎరువు తింటున్నాం కానీ దానికి తగ్గినట్టు మనము ఫలించడం లేదేమో. అందుకోసమే ఆ భూమి కూడా ఏంటంట, ఎట్లా ఉందంట? యెషయా గ్రంథం చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాము. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడెదను వినుడి. 2వ వచనంలో ఏమన్నాడు? మధ్య భాగంలో సత్వ భూమి గల కొండ మీద 1వ అధ్యాయం 1వ వచనం 5వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మధ్య భాగంలో సత్వ భూమి గల కొండ మీద నా ప్రియుని ఇంకొక ద్రాక్ష తోట ఉండేది. ద్రాక్ష తోట ఏంటంట? సత్వ భూమి. ఒక పొలం దున్నే రైతు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా పొలం దున్నుతాడు కదా, ఆ భూమిని లూజ్ చేస్తాడు. ఆ భూమి పంటకు ఉపయోగకరంగా ఉండేటట్టు ఆయన సత్తుగల భూమిగా తయారు చేస్తాడు. మన యజమానుడు కూడా సత్తుగల భూమి. ద్రాక్ష తోట ఎలా ఉందంట? సత్తుగల భూమి మీద ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఇంకా బాగా పెరగాలని 2వ వచనంలో ఏమన్నాడు? ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. బాగుగా త్రవ్వి అంటే పొలము రైతు ఏం చేస్తాడు? మంచిగా రాళ్ళలో ఉన్నా ఏమున్నా అన్ని ఏర్పడేస్తాడు కదా. పెద్ద పెద్ద పెద్దలు ఉంటే కూడా అవన్నీ కూడా నీట్గా చేస్తాడు. పొలంలో ఎంత సానుపరుస్తాడంటే, ఎంత బాగా చేస్తాడంటే, మరి చెట్లు దాంట్లో పంట మంచిగా పండాలని రైతు చేస్తాడు. అట్లనే మన యజమానుడు కూడా సత్తుగల భూమిలో నాటాడు. ఏం నాటాడు? అంజూరపు మొక్కను ఆ ద్రాక్ష తోటలో నాటాడు. ఆ భూమి మామూలు భూమి కాదు, ఏంటంట? సత్తువగల భూమి. మళ్ళీ అదొకటే చేయలే, ఏం చేస్తాడు? రాళ్ళను కూడా ఏరి పారేస్తాడు కదా. రాళ్ళను కూడా ఏరి పారేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఒకవేళ రాళ్ళు ఉంటే ఏమైతుంది? రాళ్ళు ఉంటే సత్తుగల భూమిలో రాళ్ళు ఉన్నాయనుకో ఏమైతే చూద్దాం. 8వ అధ్యాయం లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ఏంటంట? రాతి నీళ్ళ. ఒక రాళ్ళు ఉన్నాయనుకోండి, ఆ రాళ్ళ నెలలో పడితే ఏమవుతుందంట? కొంచెం కాలమే ఉంటారు. వాక్యం వింటున్నారు, సంవత్సరం వాక్యం వింటున్నారు, కానీ ఏమి లేదు, వేరు లేదు. రాతి నీళ్ళలో పడినటువంటి వాక్యము సంతోషంగా, అబ్బా ఏం చెప్పినారు వాక్యం ఈరోజు, హ్యాపీగా వింటాము. కానీ ఏమి లేదంట, వేరు లేదు. కొంచెం కాలము నమ్మి శోధన కాలం వస్తే, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఎన్నో బాధలు వస్తున్నాయి సంవత్సరం
సంవత్సరాల్లో వాక్యం వింటున్నా కూడా, ప్రార్థన చేస్తున్నా ఉన్నాము, కానీ ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఏం చేస్తాం? వెంటనే తొలగిపోయే వారుగా ఉంటున్నాం. ఎందుకు? వేరు లేనందున. రూట్ అనేది బాగా స్ట్రాంగ్ గా ఎప్పుడు ఉంటుంది? రాతి నెలలో ఉండదు, సత్తువు గల భూమిలో, మంచి నెలలో రూట్ అనేది బాగా లోపలికి వెళ్తుంది. అప్పుడే లోపల ఉన్నటువంటి ఖనిజాలన్నీ ఆ వేరులకు తీసుకుంటుంది కదా. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, సంతోషంగా వాక్యం వింటున్నట్టు రాతి నెలలో ఉన్నవారు, రాతి నెలలో విత్తనం పడినప్పుడు సంతోషంగా వాక్యం వినేవారు, కానీ అంగీకరిస్తారు. కానీ ఏం జరుగుతుంది అక్కడ? వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున ఏమైపోతారు? తొలగిపోతారు. మన జీవితాలు అలా ఉన్నాయి. ఒకసారి ఆలోచిద్దాం. మన దేవుడు ఏం చెప్పాడు? వాక్యం వినాలి, దాన్ని గ్రహించాలి. అంజూరపు చెట్టు, దానికి ఆకులు పచ్చగా ఉన్నాయి, మంచిగా ఉంది, అంత బాగుంది. భూమి కూడా సత్తుగల భూమిలో నాటాడు, రాళ్ళు అన్ని కూడా ఏరి పారేసినాడు, కానీ దానికి ఏం లేవు? పండ్లు లేవు, ఫలములు లేకుండా జీవితం మనం జీవిస్తున్నామేమో. అయినా కూడా పుట్టవాలి. ఇంకొక సంవత్సరం అయ్యా, ఇంకొక సంవత్సరం చూద్దాము. ఈ సంవత్సరం 2026 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకొక సంవత్సరం మనకు అనుగ్రహించినాడు. మనకి ఇంకా ప్రాణములతో పెట్టిన దేవుడిని స్తుతిస్తూ, అయ్యా ఈ సంవత్సరంలో నేను ప్రతి వారి కూలికి వస్తానయ్యా, నీ వాక్యం నేర్చుకుంటా, నాకు ఇంకా ఎరువు కావాలి అని అడగాలి. ఎంత ఎరువు వేసినా పోయిన సంవత్సరము మనము ఫలములు పొందలేకపోయినామేమో, ఎన్నో నష్టములు పొందినామేమో, ఆ ఫలము మనకు రుచి చూస్తలేమేమో, ఆత్మ ఫలాలు 9లో 1 కూడా మనలో లేదేమో. ఒకసారి ఆలోచిద్దాం. అందుకనే తోడమాలయ్యా, ఇంకొక సంవత్సరం అయ్యా. దేవుడు 2025 సంవత్సరం దాటించినాడు, 26వ సంవత్సరంలో మనకు ఏమిస్తున్నాడు? ఇంకొక సంవత్సరం అనుగ్రహించినాడు. ఇంకొక సంవత్సరం చూద్దాం. ఏమంటున్నాడు? ఆయన ఏం చేశాడంట? అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఏం చేశాడు? ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్తాడు. చూద్దాం. ఈ సంవత్సరం 2026 సంవత్సరం దేవుడు మనకిచ్చాడు. ఇంకొక సంవత్సరం పొడిగించాడు మన జీవితాల్లో. మనం ఏమి చేయాలి? ఎరువు తీసుకోవాలి. ఎరువు అంటే ఏదో కాదు. ఏంటి? ఇందాక చెప్పినాం, వాక్యం అనే ఎరువు మనలో ఉందా లేదా? రాతి నెలలో ఉన్నటువంటి వేరు లేనటువంటి జీవితంలో మనం ఉన్నామా? ఫలాలు పండించలేని జీవితంలో ఉన్నామా? భౌతికంగా ఫలాలు పండేది కాదు, శారీరకంగా ఫలాలు పొందేది కాదు, ఆత్మీయ ఫలాలు మనలో ఉండాలి. దేవుడే కోరుకుంటున్నాడు. ఇంకొక సంవత్సరం తోటమాలి ఏమంటున్నాడు? ఇంకొక సంవత్సరం ఏం చేశాడంట? దాని చుట్టూ త్రవ్వుతాడట. మరి ఏం చేశాడు? ఎరువు వేశాడట. ఎరువు వేసి ఫలం వస్తుందో లేదో చెక్ చేస్తాడంట. మన దేవుడు మనకి ఇంకొక సంవత్సరం ఇచ్చాడు. 2027 సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఆ ఎరువు తీసుకుంటూ ఇంకా ఫలభరితంగా ఉంటున్నామా లేదా మనం చూద్దాం. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతములు గ్రంథము, పరమగీతములు 7వ అధ్యాయము, పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. పుత్రదాత వృక్షం, పేజీ నంబర్ 567, పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 567వ పేజీలో పరమగీతము 7:13 వచనం. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది, నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పక్షియు పండుగయు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. ఏంటంట? ఎక్కడున్నాయంట? శ్రేష్ఠ ఫలములు ఎక్కడున్నాయి? నా ప్రియుడా నీ కొరకు వేచి చూస్తున్నాను, నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. ఈ సంవత్సరములో ఏమున్నాయంట? శ్రేష్ఠ ఫలములు, నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండుగయు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. మన ఇంటి ముందర ఉన్నాయా? మన
పండు ఉన్నాయా? శ్రేష్ఠ ఫలములు ఉన్నాయా? ఒకసారి ఆలోచిద్దాం. ఈ సంవత్సరంలో మనం ఆ విధంగా వెతుకుతాం. 3వ అధ్యాయంలో అన్నాడు కదా, 3వ అధ్యాయం ఇదే పర్వగీతం 3వ అధ్యాయంలో 2వ వచనంలో, నేను ఇప్పుడే లేచిదను. లేకపోతే 1వ వచనంలో చూడండి, రాత్రి వేళ పరు నుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికిదను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచిదను, పట్టము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులను రాజవీధులను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును నేను అనుకుంటుని. నేను వెతికిదను అతడు. పోయిన సంవత్సరం వెతికాము ఆయన కనబడలేదేమో, అంత వెతికినామో కనబడలేదు, నా ప్రియుడు కనబడలేదు. కానీ అంత వెంబడించి వెతికి 2026 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మన జీవితాల్లో ఏముండాలంట? ఫలములు ఉండవి. ఏ ఫలములు? శ్రేష్ఠ ఫలములు, నానావిధ శ్రేష్ఠ ఫలములు. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించానయ్యా. పచ్చివి పట్టువి మా ద్వార బంధకం మీద వేలాడుచున్నవి. ద్వార బంధకం అంటే హృదయం అనే ద్వారము దగ్గర నీ కోసం వేచి ఉన్నామయ్యా. దేవాలు ఎప్పుడు వస్తావో మాకు తెలియదు. ఈ సన్నిధిలో మేము వెతుకుతున్నామయ్యా. గత సంవత్సరం అంతా వెతికాము, ఈ సంవత్సరంలో మాలో ఫలము దయచూపించి సాయం చేయండి. మేము కూడా వెతుకుతున్నాము. ఎలా వెతుకుతున్నామంట? ద్వార బంధకముల మీద ఏం వేలాడుతున్నాయండి? ఏం వేలాడుతున్నాయి? ద్వార బంధకముల మీద శ్రేష్ఠమైన శ్రేష్ఠ ఫలములు, పచ్చిగున్నాయి, పండుగున్నాయి. చెట్టుకి పూత వచ్చిన వెంటనే కాయ కాలేదనుకోండి, ఏమనుకుంటాం? ఇది కొడ్డు చెట్టు ఉంటుంది కదా. ఈ చెట్టుకు ఫలాలు లేవు, కాయలు లేవు, పండ్లు లేవు. అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష తోటలో సత్తుగల పూలు నాటినప్పుడు ఆ చెట్టు బాగా ఏపుగా ఎదిగింది, కానీ పచ్చని ఆకులు ఉన్నాయి, కానీ ఏమి లేవు, ఫలములు లేవు. అటువంటి జీవితంలో మనం ఉన్నామా? అయినా కూడా తోటమాలి ఏమన్నాడు? ఇంకొక సంవత్సరం చూద్దామయ్యా. అందుకే దేవుడు మనకు 2026 సంవత్సరం ఇచ్చాడు. ఇదొక్క సంవత్సరం చూద్దాం. దేవుడు మనకు ఇంకొక సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరం అలా చూస్తాను, త్రవ్వుదాము చుట్టూ. త్రవ్వు ఏమయ్యాలా? ఎరువు వేయాలా. మన సంఘములో ఎరువు ఎంతగా తిన్నదో గత సంవత్సరం కనుక ఈ సంవత్సరంలో దేవుడు ఇంకా త్రవ్వి మనకు ఒక సంవత్సరం ఇచ్చి త్రవ్వి ఎరువు వేయనే ఉన్నాడు. ఆ ఎరువును తీసుకొని మనము ఫలభరితంగా బ్రతుకుతాము. దేవుడు చెప్తున్నాడు, ఏమి ఇస్తాడు మనకు? ఒకసారి మనకు అందరూ తెలిసిన వాక్యం, ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏముంది? నోటెడ్ కదా అందరికి. క్రీస్తు యేసున కలిగిన మనసు నీలో కలిగి ఉండాలి. యేసు ప్రభు కలిగిన మనసు మనకు కలిగి ఉంటే ఎంత శ్రేష్ఠం కదా. మనము ఎన్ని ఫలాలన్నా ఫలిస్తాం. ఆయన కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి. ఆయన జీవితం మాదిరి మనం ఉంచుకుని వెళ్ళాలి. ఆయనతో పాటు మనం నడుచు, ఆయన నడక మనం నడవాలి. అన్ని వదిలేయాలి. గతించిన కాలంలో, గతించిన సంవత్సరంలో ఎన్నో పొరపాట్లు మన జీవితంలో జరిగిపోయాయేమో, ఫలభరితమైన జీవితం లేకపోయేమో. ఈ సంవత్సరము దేవుడు మరి ఒక సంవత్సరం పొడిగించి మనకు ఫలాలు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకోసమని మనం చూద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయము 2-3 కలిసి ఉన్నాయి. పేతురు రాసిన 2వ పత్రిక, పేజీ నంబర్ 218. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవ శక్తి జీవనకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన నీకు కృపయు సమాధానమును విస్తరించుగాక. ఎంత మంచి మాట చెప్పాడునండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానము
దయచేస్తున్నందున ఏం దయచేస్తున్నాడు? దైవశక్తి, జీవము, భక్తి అన్ని ఇస్తున్నాడు. దేవుని గురించినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు ఏమిస్తున్నాడు? కృపా సమాధానంలో విస్తరిస్తాడు. ఎప్పుడైతే ఆ సత్యం గల భూమిలో మనం ఎదుగుతా ఉన్నామో, ఫలములు తీసుకుంటున్నామో, అప్పుడు దేవుడు రాతి నెలలో పడినటువంటి వేరు లేని జీవితంలో కాకుండా సంతోషంగా ఇప్పుడు వింటాము. ఏమవుతుందంట? సంతోషంగా వాక్యం వింటాము. ఏం లేదు వారికి కొంచెం కాలం తర్వాత శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు వేరు లేనందున ఏమైపోయినారు? ఎండిపోయినారు. ఫలభరితం లేకుండా అయిపోతుంది మన జీవితాలు. దేవుడు అక్కడ కూడా ఏం చేసినాడు? రాళ్ళన్నీ ఏరేసినాడు కదా. సత్వగల భూమిలో ద్రాక్ష తోట నాటినాడు, ఆ తోటలో అంజూరపు చెట్టు నాటినాడు. అక్కడ మళ్ళీ రాళ్ళు కూడా ఉండకుండా రాళ్ళు కూడా తీసేసినాడు. ఈ సంవత్సరం మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఏం చేయాలంట? దేవుడు మనకు ఆయన మహిమను బట్టి, గుణాశయమును బట్టి మనల్ని పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. అనుభవ జ్ఞానం ఎవరికి వస్తుంది? అనుభవ జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కార్ డ్రైవింగ్ కానీ స్కూటర్ డ్రైవింగ్ కానీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా. కానీ మనకు తెలుసు స్టీరింగ్ పట్టుకోవాలా, 20 km/h పోవాలన్నా, 30 km/h పోవాలన్నా, ఏ గేర్ వేయాలా, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అంటే ఇది జ్ఞానం. అదే తీసుకుపోయి సీట్లో కూర్చోబెట్టి నడుపుతారా? నడపలేదు. అనుభవం ఉండాలి. ఏముండాలి? అనుభవం. అట్లే వాక్య లేఖనాలు మనకు తెలిసిండొచ్చు, ఇంట్లో ప్రార్థనలు చేస్తుండొచ్చు, బైబిల్ చదువుకుంటుండొచ్చు, కానీ దాంట్లో ఏమి రావాలి? అనుభవ జ్ఞానము రావాలి. దేవుడు మనకి ఇవ్వనే ఉన్నాడు అనుభవ జ్ఞానము మూలముగా. ఆయన దైవ శక్తి, జీవమునకును భక్తికి కావాల్సిన అన్నిటినీ మనకు ఏం చేశాడంట? దయచేస్తాడు. అందుకోసమే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనము. అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న ఏంటి? అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానము చేత అంటే కింద ఫుట్ నోట్స్ లో ఏమనుంది? ఫుట్ నోట్స్ లో ఏమి రాయబడిందమ్మా? నన్ను గూర్చిన జ్ఞానము చేత. ఇప్పుడు ఎవరి జ్ఞానం కావాలి మనకు? ఎవరి జ్ఞానం కావాలండి? దేవుని జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే ఏంటి? దేవుని గురించిన జ్ఞానం కావాలి. మనకు ఉండొచ్చు, బైబిల్ లేఖనాలు చదవచ్చు, బైబిల్ వాక్యం పఠించవచ్చు, బైబిల్ వాక్యము రోజు ధ్యానం చేసవచ్చు. కానీ ధ్యానము చేసిన జ్ఞానము ఉన్నా ఏమూ లేదు, అనుభవ జ్ఞానం లేకపోయి ఉండొచ్చు. అనుభవ జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? సంఘములో నాటపడాలి. సంఘములో సత్తుగల భూమిలో నాటపడాలి. నాటబడినదే కాకుండా ఫలములు ఫలించే చెట్టు వలె ఎదుగుతూ ఉండాలి. అందుకోసమనే తోటమాలి అన్నాడు కదా. ఏమన్నాడు? నేను మరి ఒక్క సంవత్సరం చూద్దామయ్యా, ఇప్పుడు నరికి వేయనయ్యా, నేను మరి ఒక్క సంవత్సరం చూస్తాను, కానీ చెట్టు మరీ త్రవ్వి ఎరువు వేసి దాన్ని చూద్దాం. ఎంతకాలం చూద్దామన్నాడు? ఇంకొక సంవత్సరం చూస్తానంటున్నాడు. ఇంకొక సంవత్సరం. దేవుడు మన జీవితంలో కూడా అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేసిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం. అవును ప్రభువా, అనుభవ జ్ఞానము చేత మమ్మల్ని నింపుమయ్యా. మమ్మల్ని బలహీనమైన మమ్మల్ని పోయిన సంవత్సరం ఎంతో ఎరువు తిన్నామయ్యా, అయినా కూడా ఆ ఎరువులో ఎదుగులేక ఫలాలు లేక ఉంటున్నామేమయ్యా. మా జీవితంలో ఆత్మ ఫలాలు 9లో ఒక్కటేనని సెల కూడా ఏమని అర్థం? మనం ఫలించలేదని అర్థం. ఆత్మ ఫలాలు ఎక్కడున్నాయి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, పేజీ నంబర్
పేజ్ నెంబర్ 171, 171 పేజ్ నెంబర్లో 5వ అధ్యాయము మనం చూస్తాం. చూడండి, శరీరక క్రియలు కాదు, ఏం చూడాలి? ఆత్మ ఫలాలు. 22వ వచనం, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9. ఈ 9 ఫలాలు మనలో ఏదైనా మిస్ అయినా కూడా మనం ఫలించాలంటే ఇవన్నీ ప్రేమ ఉండాలి. ఒకరికొకరు ప్రేమ కలిగి జీవిద్దాం, సంతోషంతో బ్రతుకుదాం, సమాధానం కలిగి జీవిద్దాం. 2026 సంవత్సరంలో మనం చేయవలసినది ఏంటంటే ఈ ఆత్మ ఫలాలు పొందుకుందాం. దీర్ఘ శాంతము, దయాళుత్వము, మంచితనము, తర్వాత విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఆత్మ ఫలాలు పొందుకొని మనం జీవిద్దాం. ఈ లోకములో మనం ఎంతో శ్రమ పడి ఉండొచ్చు, ఎంతో కష్టపడి ఉండొచ్చు, పోయిన సంవత్సరం ఎంతో శోధింపబడి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇంకొక సంవత్సరం ఇస్తున్నాను, ఇంకొక సంవత్సరం ఇస్తున్నాను, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం. అన్ని సంవత్సరాలు పోతూనే ఉన్నాయి. ఆ సంవత్సరాలన్నీ మనము ఎంత ఎరువు తీసుకున్నా ఇంతమందిమే ఉన్నాం. చూడండి, ఎంత ఎరువు తీసుకున్నా సంఘంలో ఎంతమంది ఉన్నాం? చాలా కోటి మంది ఉన్నాం. భక్తి శ్రద్ధ అనేది ఎక్కడ పని? దేవుడు ఏం చూస్తాడో మన హృదయం చూస్తాడు. భక్తి శ్రద్ధ, భక్తి ఎక్కడ పోయింది? శ్రద్ధ ఎక్కడ పోయింది? దేవుని యందు ప్రేమ, భక్తి ఎక్కడ పోయింది? మనం ఆలోచిద్దాం. ఈ మధ్యాహ్న కాలం వేళలో నేను ఇంతకు ముందే చెప్పాను, పోయిన శుక్రవారము, శనివారం కూడా చెప్తూనే వచ్చిన. ఏమన్నా మనకు ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు ఉన్నాయి. 2 చేతులు ఉంటే ఏం కావాలా? ఇద్దరిని తీసుకొని రావాలా, మన వెంట ఇద్దరిని తీసుకొని రావాలా. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, ఇంకా రాని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక చెయ్యి కాదు మనకుండేది, 2 చేతులు. ఈ చేతిలో ఒకరిని, ఈ చేతిలో ఒకరిని పట్టుకొని రమ్మని చెప్పిన. పోయిన సంవత్సరంలో ఎన్ని వారి కోరికలు మనం మిస్ అయ్యాము. ఈ సంవత్సరంలో ఉన్న కనీసం ప్రతి వారం కొద్దాం, దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుని దీవెనలు పొందుకోవాలి కదా. అలా దేవుని దీవెన పొందుకోలేకపోతే మనం ఇంక వచ్చి కూడా వేస్ట్. ఎన్నో విషయాలు మనము కొట్టుమిట్టాడుచున్నాము, ఎన్నో విషయాలతో మనము ఆశ చూపిస్తూ వాటిపైన ఎక్కువ అత్యాసక్తి కలిగి ఉంటాం. కానీ మన దేవుని సన్నిధి రావడానికి అత్యాసక్తి ఎక్కడ పోయింది? శ్రద్ధ, భక్తి ఎక్కడ పోయినది? ఒకసారి దేవుడు మనకు 2026 సంవత్సరం ఇచ్చాడు. లూకా సువార్త 13వ అధ్యాయము చివరి వచనంలో ఏమన్నాడు? మనం చదువుకున్న పాఠ్య భాగంలో 9వ వచనంలో ఏమన్నాడు? 8:9, అయ్యా అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇంకొకసారి అడుగుతున్నాను, దేవుడు ఇంకొక సంవత్సరం ఇచ్చినాడు కదా. ఇంకొకసారి ఈ సంవత్సరంలో సంఘములో ఇంకా ఎరువు వేద్దాం, ప్రతి ఒక్కరికి వాక్యము నేర్పుతాం. మనం అందరూ కూడి దేవుని సంఘ ఆరాధనలో పాల్గొందాం. ప్రతి విషయం నందు శ్రద్ధ, భక్తులు కలిగి జీవిద్దాం. ఎలాగైతే జీవిస్తామో చూద్దాం. చూడండి ఏమన్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై. ఇది మనం అప్లై చేసుకుందాం, మనమే అన్వయించుకుందాం. మనం ఎలా ఉన్నాం? పోయిన సంవత్సరం ఎంతో ఎరువు తిన్నాం, ఈ సంవత్సరము ఇంకా కావాలయ్యా, నువ్వు ఎరువు వేయా అని మనం కూడా అడగాలి. తోటమాలి అన్నట్టుగా ఇంకొక సంవత్సరం చూద్దామయ్యా, త్రవ్వుతాను, దాని చుట్టూ చెట్టు చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను,
చేస్తారు? ఇంకా బాగా ఫలించాలని. ఈరోజు నేను ఒక మన చర్చి మెంబర్ ఇంట్లో చెట్టుకు పూత వచ్చింది, దానికి ఏం వేస్తారంట? ఇంజెక్షన్ వేస్తారు. చూడండి, అంటే ఎరువు అనేది మనకి ఇస్తూనే ఉండాలి. ఒక చెట్టుకు పూత వచ్చింది, పండ్లు రావాలంటే ఏం చేయాలి? అనేక ఫలములు రావాలంటే ఏం చేయాలి? రొవ్వి దాని చుట్టూ ఎరువు వేయాలి. ఇంకొక సంవత్సరం చూస్తాము. తర్వాత ఒకవేళ ఫలించకపోతే దాన్ని ఉండి వేస్ట్ కదా, ఆ స్థలం వేస్ట్ కదా, ఉండి కూడా వేస్ట్. కాబట్టి దాన్ని ఏం చేయాలా? దానికి వేయాలి. కానీ దేవుడు అలా కోరుకోవటం లేదు. ఏమంటున్నాడు? 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 58వ వచనంలో ఏమంటున్నాడు? కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు అని ఎరిగి స్త్రీలను ఎట్లా ఉండాలంట? స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ నీ ఆసక్తులై ఉండాలి, స్థిరంగా ఉండాలి. యు నీడ్ టు స్టాండ్ ఫర్మ్. చాలా స్థిరంగా ఉండాలి. కదలని వారు, యు షుడ్ నాట్ రివర్, ఇట్లా కదలకూడదు. ఒకసారి శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చిన దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అనేక దీవెనలు కుమ్మరిస్తాడు. ఇవన్నీ ప్రభు నందు నీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు సన్నిధికి వస్తే నీకు ఏమీ కాదు. ప్రభు సన్నిధికి రాకున్నప్పుడే సాధారణ ఏం చేశారు తెలుసా? వెంటనే ఈమె ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఈయన ఇట్లా ఉన్నట్టున్నాడు. ఇదే సాధారణ ఎక్కడ దొరుకుతాడా అనేస్తున్నాడు, ఎక్కడ దొరుకుతాడా అనేస్తున్నాడు. ఓహో, ఇప్పుడు టీవీ చూస్తుంది, బా ఎంజాయ్ చేస్తున్నాడు. సైతాను ఏం చేశాడు? సాయితాను ఎప్పుడేం చేస్తాడు? టీవీ ముందర కూర్చొని సీరియల్స్, సినిమాలు చూసి ఇంకా ఎంజాయ్ చేస్తాడు. దేవునికి విరోధంగా బ్రతుకుతే సాతానుకు మనం ఆస్కారం ఇస్తున్నాం కదా. సాతాను బిడ్డలుగా మనం మారిపోదామా? ఈ సంవత్సరంలో మనం ఏం చేద్దాము? మన ప్రయాస వ్యర్థం కాదనేది స్థిరంగా ఉందాం, కదలని వారంగా ఉందాం. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎట్లా ఉండాలా? ఇంకా ఆసక్తులుగా జీవిద్దాము. దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఒకవేళ అలా లేకపోతే ఏం చేస్తాడంట దేవుడు? చివరి వచనం 9వ వచనంలో ఏమన్నాడు? అలా లేకపోతే ఏం చేస్తా అన్నాడు? అది ఫలించినా సరే లేని ఎడలా నరికిస్తాడు. మనం నరకబడే వ్యక్తులుగా ఉండకూడదు. మన జీవితాలు దేవునికి దూరంగా ఉండే బిడ్డలుగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చి అనేక దీవెనలు పొందుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడు వచ్చినా మనకు తెలియదు కనుక దేవుని పని యందు, ఆయన పని యందు ఇంకా స్థిరంగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పుడు ఆసక్తి కలిగించి జీవించబిడ్డలుగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన సంవత్సరంలో మనము యజమానుడు అన్నట్టు నరికివేయము అని అన్నాడు. కానీ తోటమాలి ఏమన్నాడు? ఇంకొక సంవత్సరం దేవుడు మనకు పొడిగించాడు, ఇంకొక సంవత్సరం ఇచ్చాడు. ఎలా ఉండాలి? మనం పరమగీతంలో చూస్తున్నాం, నా ప్రియుని కోసం నేను ఏం చేస్తున్నాను? ఏమి ఉన్నాయంట? ద్వారబంధకముల మీద ఏమున్నాయి? శ్రేష్ఠ ఫలములు, పండువి, తర్వాత పచ్చివి, అవన్నీ. గ్రీన్ కలర్ అంటే ఏ కలర్ ఉంటుందో తెలియదు. పండుగ తర్వాత రైపన్ పండు ఎట్లుంటుంది? మామిడి పండు ఎగ్జాంపుల్. మామిడి పండు తీసుకుంటే ఎట్లుంటుంది? పచ్చిదైతే పచ్చ ఉంటుంది, లేకపోతే పసుపు కలర్లో తయారవుతుంది. పసుపు కలర్ కూడా పచ్చ కలర్ అంటారు కొంతమంది, నాకు తెలిసి కదా. ఎల్లో ఫస్ట్ గ్రీన్ కలర్లో రా ఉన్నప్పుడు గ్రీన్, అవి పచ్చివి రా అంటారు. రైప్ అయిపోయిన తర్వాత రైప్ ఫ్రూట్ ఎట్లుంటది? ఎల్లో కలర్ లో మారిపోతుంది. అలాంటి ఫలములు ఎక్కడున్నాయంట? ద్వారబంధకముల మీద పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రియురాలు మనం కూడా, ఆయన సంగమ మనం కూడా ఆయన రాకడ కోసం ఎదురు చూద్దాం. వరుడైనటువంటి ఆయన కోసము ఎదురు చూస్తాము. ఆయన వస్తాడు, త్వరగా రానే ఉన్నాడు. ఆయన కోసం మనం ఏం చేయాలి? నానా విధములైన శ్రేష్ఠ ఫలములు, పచ్చివి, పండివి, ద్వారబంధకముల మీద వేలాడుతూ ఆయన కోసం ఎదురు చూద్దాం. మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన కుటుంబాల్లో పచ్చివి, పండువి ఫలాలు ఫలిస్తూ ఉండాలి. అందుకోసమే దేవుడు ఇచ్చినాడు. మనకు ఎలా ఉంటాము?
కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయంలో ఎలా ఉంటామో చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయము 2-3 వచనాల్లో చూడండి. ఎవరు ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడిననే ఆకువాడుగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. మీకు కూడా ఏమని చెప్తున్నాడు? సత్తువు గల భూమిలో దేవుడు మిమ్మల్ని నాటి ఉన్నాడు. ఈ సంఘంలో దేవుడు మిమ్మల్ని నాటి ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సంవత్సరంలో ఎదుగుతూ వచ్చారు, ఎరువు తిన్నారు. కానీ ఆ ఎరువు తిన్నా కూడా ఫలము లేని జీవితంలో మనం ఉన్నామేమో. ఈ సంవత్సరము దేవుడు మరి ఒక సంవత్సరం ఇచ్చి త్రొమ్మి మళ్ళీ నిశ్చయుడు ఎరువు వేస్తానయ్యా అంటున్నాడు. అందుకోసమని మనం ఈ సంవత్సరము ఇంకా అధికంగా ఫలములు పొందుకోవాలి. ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఏం చేయాలి? ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఉంటే వారు ధన్యులు అన్నాడు. అలాగే కాకుండా నీటి కాలవల ఎవరు నాటబడిన వాడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఏమి చేయాలనుకున్నా, ఏమి తలచినా, ఏమి ఆలోచన పెట్టుకున్నా అవన్నీ కూడా సఫలపరిచే దేవుడు మన దేవుడు. ఈ రోజు కూడా నీతో నాతో మాట్లాడుతున్నాను. అవునయ్యా, గత సంవత్సరంలో ఈ వాక్యం విన్నాము, కానీ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తొలగిపోయినామయ్యా. శోధన చెందినప్పుడు మేము తొలగిపోయినాం. ఎందుకంటే మాలో ఏమి లేదు. రాతి నేలను వాక్యం విన్న వాళ్ళు సంతోషముతో వింటారు, కానీ కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు కొంచెం కాలము కష్టము సుఖము అన్నీ వస్తుంటాయి కదా. అలా వచ్చినప్పుడు వెంటనే రాతి నేలలో పడినటువంటి విత్తనం కాబట్టి ఏమవుతుంది? వేరు లేదు. కాబట్టి శ్రమ కష్టం వచ్చినప్పుడు వెంటనే తొలగిపోతున్నాం. అలాంటి జీవితాల్లో మనం ఉంటూ గత సంవత్సరంలో ఎన్ని వారాలు దేవుడు వైపు రాలేదు. దేవుడు 12 గంటలకు ప్రార్థన అంటే 12 గంటల కంటే ముందరే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. ఈరోజు 12 గంటల నుంచి 3 గంటల వరకు అని పోస్ట్ చేసినారు. చూసినారు కదా అందరూ, ఆల్మోస్ట్ వాళ్ళు. ప్రతాప్ బ్రదర్ కూడా చేసినారు కదా. అన్నప్పుడు మనం ఏ టైంకి ఉంటామో 12 గంటలకు వద్దాం. ఇంకొకటి 7 గంటలకి సాయంత్రం సిల్లగుడికి అంటే 7 గంటలకు వద్దాం. వారం గుడికి సాయంత్రం 7 గంటలకంటే 7 గంటలకు వద్దాం. ఆరాధన ఆదివారము 10 గంటలకంటే 10 గంటలకు వద్దాం. దేవుడి కంటే మనము 10 నిమిషాలు ఉంటే ఏమన్నా అవుతుందా? దేవుడు నా బిడ్డలు ఇంకా రాలేదే అని చూస్తున్నాడేమో. ఆయన పరమందు కూర్చొని కూడా ఆయన విజ్ఞాపనకర్తగా మన వైపు చేతులు చాపి ఆయన ఎంతగా వేడుకుంటున్నాడు మన కోసం. ఫలభరితమైన జీవితం మనకు కావాలి. ఆ జీవితం ఎట్లా ఉంటుందంట? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. మన ఫలించే బిడ్డలుగా ఉండాలి మన జీవితాల్లో. అటువంటి జీవితం మనం గడుపుతూ జీవించాలి. ఈ సంవత్సరంలో మనం అందరూ కూడా అనేకుల రక్షణార్థమే మనం వాడబడతాము. అనేకులు మన సంఘానికి రావాలని మనం కోరుకుందాము. మనము కూడా ఎడతెగక దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి కొరింథీ 15 చివరి వచనంలో మనం చదివినట్టుగా ఎలా ఉండాలి? స్త్రీలను కదలని వారును మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యములందు ఆసక్తులు అయి జీవితం. దేవుడు 2026 సంవత్సరంలో, ఈ క్రొత్త సంవత్సరంలో ఇంకా అనేక దీవెనలు పొందడంలాగా తోటమాలి అన్నట్టుగా ఈ సంవత్సరం మన జీవితాల్లో పొడిగించినారు. గతించిన సంవత్సరాలు ఎంతో మంది రాలిపోయారు, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది లోకయాత్రమగించి ఉన్నారు, ఎంతో మంది ఎన్నో శోధన బాధలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రారంభంతో ఈ సంవత్సరం వచ్చాడు. ఇంకొక సంవత్సరం మనకి 20 ఏళ్ళే ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఫలభరితమైన జీవితం జీవిద్దాం. అనేకులను మన సంఘానికి రాబడతాం. మనం ఒక్కరమే కాకుండా ఏం చేయాలి? 2 చేతులు ఉన్నాయి, ఇద్దరిని పట్టుకురా. మన ఇంట్లో వాళ్ళనే పచ్చి పిలుచుకొచ్చుకుందాం. మన సంఘంకి మన సంఘస్థులను పిలుద్దాం. దేవుని సన్నిధిలో అందరూ దీవెనలు పొందుకోవాలని దేవుడు ఎంతో ఆశతో వేచి ఉంటుంటాడు. ఆయన చూస్తున్నాడు.
సరి అయిన మార్గం ఉందని చూస్తుంటాడు. మంచి మార్గంలో మనం నడిపిస్తాడు. మనము నూతన వర్షపు వాక్యంలో వింటున్నాం కదా, అరణ్యంలో ఏం చేస్తాడట? త్రోవ కలిగిస్తాడు. ఇంకా ఇక్కడ అడవిలో అరణ్యంలో ఏమిస్తాడు? త్రోవ కలిగిస్తాడు. ఎడారిలో నదులు పారదేశం దేవుడు. ఇవన్నీ మనకు కావాలంటే మనం ఏం చేయాలి? నూతన అవసరంలో నూతన విధంగా మనము వాడబడదాం. ఒక్క మాట, చివరి మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 36వ అధ్యాయము. యెషయా గ్రంథం 36వ అధ్యాయము. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను ఫాలో అవుతూ మనమందరము దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని కట్టడలను కైకొంచు జీవించే విధంగా ఉన్నాం. 36వ అధ్యాయము యెషయా గ్రంథం, క్షమించండి, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము. మనం ప్రార్థన చేస్తున్నాం. 33వ అధ్యాయం 3వ వచనం పట్టుకొని కూడా ప్రార్థన చేస్తాం కదా. నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, అవన్నీ చెప్పాడు దేవుడు. అన్ని ప్రార్థన చేస్తాం, అన్ని పొందుకుంటాం. కానీ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఉన్నాం. చూద్దాం, చూడండి ఏమని చెప్పాడు ఇక్కడ. 36:7 వచ్చింది. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారితో చెడు మార్గం విడుదలేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపములు వచ్చినని యెహోవా ప్రకటించి ఉన్నాడు. దేవుడు మనకు శాపం పెట్టే దేవుడా? పెట్టాడు కదా. దేవుడు మనకు శాపం పెట్టి మనకు బాధ పెట్టే దేవుడా? అది కూడా కాదు. దేవుడు ఎప్పుడు మనకి శాపం పెట్టాడు, కష్టపెట్టాడు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మన జీవితాలను సరి చేసుకొని మన జీవితాల్లో మనం ఎలా జీవించాలో కూడా దేవుడు చెప్తున్నాడు. మన జీవితాల్లో మనం కఠిన హృదయులుగా ఉన్నామా? ఒకవేళ దేవుడు ఏం చేయనున్నాడు? మంచిగా మార్చగల దేవుడు. నూతన హృదయం ఇస్తా అన్నాడు, నూతన బలం ఇస్తా అన్నాడు, అన్ని మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకొక సంవత్సరం పొడిగించిన దేవుడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనము. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించిన వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఏం చేశాడంటే, ఇది వాగ్దానం. దేవుడు ఇవన్నీ ప్రవచనాలు ప్రవచించినాడు. ఏం వాగ్దానం ఇచ్చినాడు? నా ఆత్మను ఎందుంచుతాను, నా కట్టడలను అనుసరించిన వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. 2026 సంవత్సరం ఎరువు వేస్తున్నాడంట. ఇంకొక సంవత్సరం ఎరువు వేస్తాను అన్నట్టుగా మనం ఏం చేయాలి? ఆయన మన మీద ఏం కుమరిస్తాడంట? ఆత్మను కుమరిస్తాడు. ఆత్మను మన మీద ఉంచుతాడు. తర్వాత ఆయన కట్టలను అనుసరించి వారిని కానీ కూడా చేస్తాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలను నెరవేరాలంటే, ఈ వాక్యంలో మన పట్ల జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఫాలో అవుతూ, విధులను గైకొట్టు జీవితంలో మనము అంచెలంచెలుగా ఎదిగే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఎందుకంటే ఈ మధ్యాహ్న కాలంలో మనము అందరి కోసం ప్రార్థన చేస్తాం కదా. ఉపవాస కూడికలో మనం ఏం చేస్తామో అందరి కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసే బిడ్డలము గత సంవత్సరంలో ఎన్నో దీవెనలు పొందుకున్నాం, అద్భుతాలు పొందుకున్నాం, ఆశ్చర్యకారాలు చేసినాం. అనారోగ్య సమస్యలో ఉన్నవారు వచ్చి సాక్ష్యం చెప్తామని చెప్పినారు. కానీ ఎక్కడ వినారు? కనిపించడం లేదు. అందుకోసమని మనం అలా ఉండకూడదు. దేవుని కట్టడలను అనుసరిద్దాము. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం హృదయంలో పెట్టుకుందాము. ఆ విధంగా మనం నడుస్తూ ఏం చేయాలి? స్థిరంగా కదలని వారిగా ఉంటూ ఏం చేయాలి? ప్రభు కార్యాభివృద్ధిలో ఆసక్తిగా జీవితం. దేవుడు ఈ వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించాలి.